నైకా సేల్ నేను 10,000 వర్త్ ప్రోడక్ట్స్ కొన్నాను అండ్ నేను మామ్ టు బీ కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్ని ప్రెగ్నెన్సీ సేఫ్ ఉందా లేదా చూసుకొని తీసుకున్నాను. సో ఆల్ మామ్ టు బీస్ అవుట్ దేర్ ఐ రికమెండ్ దీస్ ప్రోడక్ట్స్ టు యూ. అండ్ ఈసారి మొత్తం తీసుకున్న ప్రోడక్ట్స్ అని హెయిర్ కేర్ ఇంకా స్కిన్ కేర్ మేకప్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, కానీ అది ఇంకో వీడియోలో చూపించేస్తాను ఎందుకంటే అది మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. అండ్ ఈసారి మాత్రం ఓన్లీ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్. సో చూసేసుకోండి ఏది మీకు సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదు అనేసి. డోంట్ వరీ, లింక్స్ కోసం అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టేస్తాను, సో చెక్ చేసేసుకోండి. And at last, welcome back to my channel, Sam Mansareddy. And if you're someone who is new to this channel or nannu first time చూస్తున్నట్టయితే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా లాగ్ వద్దు, సో లెట్స్ గెట్ ఇంటు ద నైకా హాల్. అండ్ ఈ వీడియోలో మనం స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ లా డివైడ్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్స్ మొత్తం చాలా మటుకు వీగన్ లేకపోతే సల్ఫేట్ ఫ్రీ ఉన్నాయి. సో మీరు ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా మీరు జస్ట్ జనరల్గా యూస్ చేయాలనుకున్న వీగన్వి సల్ఫేట్ ఫ్రీ ప్రోడక్ట్స్. ఇది చాలా సేఫ్, జనరల్గా చాలా సేఫ్ ఉంటుంది, సో యూస్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ కేర్లో వచ్చేది 2 parts, ఫేస్ కేర్ అండ్ బాడీ కేర్. అండ్ ఫేస్ కేర్లో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్. సో నేను యూజువల్గా యూస్ చేసేది అయితే రెకిల్ ఫేస్ వాష్. అండ్ అది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి ఈసారి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా. అలా అనేసి ఎర్త్ రిథమ్లో నాకు ఈ ఆక్వా సర్జ్ ఫేస్ వాష్ కనిపించిండే. ఇది వచ్చేసి 1% హైడ్రానిక్ యాసిడ్ ఉంది అండ్ ఇది నేను యూజ్ చేయాలనుకుంటున్నా. సో ఇవాళ నేను ట్రై చేశాను. ఫేస్ అయితే చాలా సిల్కీగా స్మూత్గా అనిపించేసింది, నాకు మంచి హైడ్రేషన్ ఇచ్చేసింది. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి నాకు దీంతోని కాంబో ఆఫర్ వచ్చింది అనమాట. 4 products వచ్చాయి. ఇది సన్ స్క్రీన్ అండ్ ఇంకోటి హైడ్రానిక్ యాసిడ్ సిరమ్ అండ్ ఆల్సో మాయిశ్చరైజర్. దానికి కాంబో వచ్చాయని చెప్పాను కదా, సో అవి వచ్చేసి ఇవి. అండ్ ఇది వచ్చేసి హైడ్రానిక్ యాసిడ్ సిరమ్ అండ్ ఇది వచ్చేసి ఫైటోసెరమైడ్ మాయిశ్చరైజర్. అండ్ ఫైటోసెరమైడ్ మాయిశ్చరైజర్ అనేది నేను 3-4 years బ్యాక్ యూజ్ చేశాను, కానీ ప్యాకేజింగ్ అప్పుడు అస్సలు బాగాలేకుండే. కానీ ఇప్పుడు మళ్ళీ ఇట్లా ట్యూబ్ ప్యాకేజింగ్ ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది హైడ్రానిక్ యాసిడ్ సిరమ్ అనేసి వీళ్ళ కొత్త లాంచ్ అనుకుంటా, అందుకే వీళ్ళు ఆఫర్లో అనేది ఇచ్చేసారు మనకి. హైడ్రానిక్ యాసిడ్ ఆర్డినరీలో అయితే చాలా ఎక్స్ట్రీమ్ కాస్ట్ అనిపించిండే, సో అలా అనేసి ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ ఇది కూడా చాలా బాగుంది. మార్నింగ్ నేను ఇవే యూజ్ చేశాను. నా స్కిన్ చాలా ఎక్స్ట్రీమ్ డ్రై అనమాట. ఆ డ్రైనెస్ వెళ్ళిపోయి చాలా ప్లంప్ అయింది నా స్కిన్. అండ్ మేకప్ కి కూడా పర్ఫెక్ట్ బేస్ సెట్ చేసేసింది నాకు ఇది. అండ్ లాస్ట్ కి నేను అప్లై చేసుకునేది సన్ స్క్రీన్. అండ్ నేను సమ్ ఇయర్స్ నుంచి యూజ్ చేసేది మాత్రం ఇది ఎర్త్ రిథమ్ SPF 50 సన్ స్క్రీన్. ఇది నాకు అస్సలు వైట్ కాస్ట్ ఇవ్వదు, చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్ వితౌట్ ఎనీ ఆయిలీ ఫినిష్. ఇంకోటి ఇలా హెవీగా కూడా అనిపించదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో నాకు ఇది కూడా మేకప్ వేసుకునే ముందు పర్ఫెక్ట్ బేస్ సెట్ చేసేస్తుంది. అండ్ ఈ టోటల్ కాంబో వచ్చేసి నాకు 951 రూపీస్ మాత్రమే పడ్డది. ఇదైతే 45% ఆఫ్ అని చూపించేసింది నాకు. సో నాకు తెలిసి దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 1800 or 1700. సో నాకు 950కి వచ్చేసింది. అండ్ ఇవి మాత్రమే ఫేస్ కేర్ ప్రోడక్ట్స్ కాదు, ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. సో మినిమలిస్ట్లో నేను చూసింది ఏంటంటే మాయిశ్చరైజర్స్ ఇంకా సన్ స్క్రీన్స్ చాలా బాగుంటాయని విన్నాను. సన్ స్క్రీన్ వచ్చేసి ఫ్లూయిడ్ సన్ స్క్రీన్, మనకు అసలు వైట్ కాస్ట్ ఉండదు, ఇంకా పెట్టినట్టు ఉండదు అని విన్నా నేను. సో ట్రై చేసేద్దాము, ఎలాగో నేను ఆర్డర్ పెట్టేసుకుంటున్నా కదా, దాంట్లో ఇప్పుడు పెట్టేద్దాం అనుకున్నా. సో అలా అనేసి ఐ బాట్ దిస్ మాయిశ్చరైజర్ అండ్ దిస్ సన్ స్క్రీన్. ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కాబట్టి నాది, నేను నోటీస్ చేయలేదు ఏంటంటే దిస్ ఇస్ ఫర్ ఆయిలీ కాంబినేషన్ స్కిన్ అండ్ రిత్విక్ది వచ్చేసి ఆయిలీ స్కిన్. సో ఒకవేళ నాకు ఈ రెండు సెట్ అవ్వకపోతే రిత్విక్ ఇచ్చేస్తాను, ఎందుకంటే నాకు పర్లేదు డ్రై స్కిన్ కంటే ఆయిలీ స్కిన్కి ఆబ్వియస్గా పడిపోతుంది కాబట్టి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి విటమిన్ B5 మాయిశ్చరైజర్. హైడ్రానిక్ యాసిడ్ ఉంది, ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో. సో దాంతోపాటు ఇది లైట్ వెయిట్ అండ్ ఆయిల్ ఫ్రీ, కానీ ఇక్కడ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ అని ఉంది. అండ్ దిస్ ఇస్ లైట్ ఫ్లూయిడ్ SPF 50 అండ్ ఇది కూడా ఆయిలీ స్కిన్కి బాగా సెట్ అవుతుంది కంపేరిటివ్ టు డ్రై స్కిన్. నెక్స్ట్ వచ్చేసి బాడీ కేర్. బాడీ కేర్లో నా ఫేవరెట్ అవినో. సో రీసెంట్గా నేను చాలా అడిక్ట్ అయిన బ్రాండ్ వచ్చేసి అవినో. అవినోలో నేను చాలా మటుకు లోషన్ యూజ్ చేస్తాను అండ్ ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి ఐ థాట్ ఆఫ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అవినో. అలా వచ్చేసి నేను తీసుకుంది బాడీ వాష్ అండ్ ఇంకొక లోషన్ బాటిల్. సో ఇది వచ్చేసి నాకు 600 చేంజ్ అండ్ దిస్ ఇస్ అరౌండ్ 1000 రూపీస్. 20% ఆఫ్లో వచ్చేసింది, బట్ దాట్స్ ఎ గుడ్ డీల్ కదా, ఎందుకంటే జనరల్గా మొత్తం ఇయర్లో అవినోలో అస్సలు డిస్కౌంట్స్ ఉండవు అండ్ ఇవాళ మాత్రమే ఈసారి మాత్రమే డిస్కౌంట్స్ ఉండే. దిస్ బాడీ వాష్ ఇస్ జనరల్ రికమెండెడ్ అండ్ ChatGPTలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి, ఈ బ్రాండ్లో చాలా బాగుంటుంది అనేసి. సో అలా అనేసి నేను ఇంకా ట్రస్ట్ చేసి మరి తీసుకున్నాను. సో పీపుల్ జనరలీ సే డు నాట్ ట్రస్ట్ ChatGPT, కానీ నేను అదే ట్రస్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రతిసారి అయితే డాక్టర్ కాల్ చేసి అడగలేం కదా ఏం వాడాలని. సో అలా అనేసి ఇది తీసుకున్నాను. అండ్ ఇది బాడీ లోషన్. నేను ఫస్ట్ ట్రై చేసింది ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ డ్రై స్కిన్. అది ఓన్లీ ఫర్ సెన్సిటివ్ ఆర్ డ్రై స్కిన్, నాట్ అన్ ఎక్స్ట్రీమ్ పార్ట్. దీంట్లో నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే అస్సలు ఫ్రేగ్రెన్స్ ఉండదు అండ్ పెట్టిన తర్వాత ఇట్స్ ఓన్లీ లైక్ యూ ఓన్లీ నీడ్ ఇస్ 1 or 2 pumps. దట్ ఈస్ మచ్ ఎనఫ్ ఫర్ యువర్ హోల్ బాడీ అనుకోండి. ఇంకా నాకు అందుకే చాలా ఇష్టం. ప్రైస్కి చాలా వర్త్ ఉంటుంది అండ్ దిస్ విల్ గో అరౌండ్ ఫర్ మంత్స్ అనుకోండి, ఇంకా 6 months. ఒకవేళ అదే మనకి మాయిశ్చరైజర్ 2 months అయితే ఇదైతే ఈజీగా 6 months వచ్చేస్తుంది మనకి. అండ్ మీకు అవినో వచ్చేసి కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో లేదు, హై ఎండ్ అనిపించింది అనుకుంటే అప్పుడు మీరు ఇది ట్రై చేయొచ్చు. సో దిస్ ఇస్ జాయ్ హనీ అండ్ ఆల్మండ్ బాడీ లోషన్.
ఇది కూడా నా ఫేవరెటే, ఎందుకంటే నాకు ఎప్పుడైనా వింటర్ వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోతుంది కదా, సో ఐ ప్రిఫర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. ఆ తర్వాత నేను రీసెంట్గా అది స్టార్ట్ చేశాను, కానీ ఫస్ట్ అయితే నేను ఇదే యూజ్ చేస్తుండే. ద ఓన్లీ ప్రాబ్లమాటిక్ థింగ్ ఇన్ దిస్ ఇస్ కొంచెం మనకి ఫ్రేగ్రెన్స్ ఎక్కువ ఉంటుంది. నాకు ప్రస్తుతానికి ఈ ఫేజ్లో ఫ్రేగ్రెన్స్ అనేది పడట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్, బట్ ఐ గాట్ దిస్ ఫర్ మై ఫ్యామిలీ. వాళ్ళకైతే ఇది సమ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నాను నేను, వాళ్ళు అదే యూజ్ చేస్తున్నారు. దే ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ particular body lotion, and you won't trust the price of this huge bottle. It's only for 247 rupees. నాకైతే అంత తక్కువలో వచ్చేసింది. మీరు ఫుల్ రేంజ్లో కొనాలనుకునే సమ్వేర్ అరౌండ్ 500 రూపీసే. సో చాలా అఫోర్డబుల్, ఎందుకంటే ఇంత పెద్ద బాటిల్ మనకి ఇయర్ లాంగ్ లాస్ట్ అవుతుంది. నౌ వీఆర్ డన్ విత్ ద బాడీ కేర్, అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. సో హెయిర్ కేర్లో ఫస్ట్ వచ్చే స్టెప్ హెయిర్ ఆయిలింగ్. సో హెయిర్ ఆయిలింగ్లో నాకు చాలా ఇలా కోకోనట్ ఆయిల్ లేకపోతే పారాషూట్ ఆయిల్ యూజ్ చేయడం అట్లా ఇష్టం ఉండదు. యూజ్ చేస్తే కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్, లేకపోతే ఆ కోకోనట్ ఆయిల్లో ఇంకేదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉండాలా. సో అలా అనేసి నేను ఇది తీసుకున్నాను. నేను దీని గురించి చాలా రివ్యూసే విన్నాను, అండ్ ఇది కూడా నేను ChatGPTలో వెతికితే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనే చూపించింది. ఎందుకంటే దీంట్లో ఏది కూడా మనకి ఇట్లా ప్రెగ్నెన్సీ సేఫ్ కానీ ప్రోడక్ట్స్ ఏవి లేవు, అన్ని ప్రెగ్నెన్సీ సేఫ్ ప్రోడక్ట్సే ఉండే. సో అలా అనేసి ఇది తీసుకున్నా. నౌ దిస్ ఇస్ ఎండీ వైల్డ్, అండ్ దీంట్లో చెంపీ హెయిర్ ఆయిల్ అనేది ఒకటి ఉంది. I felt బాటిల్ ఎంతైతే చిన్నగా ఉందో ప్రైస్ చాలా అంత కాస్ట్ అనిపించింది, బట్ స్టిల్ ట్రై చేద్దాం అనుకుని, ఎందుకంటే సమ్వేర్ 500 ఆఫ్లో వచ్చింది, నాకు 1000 రూపీస్కి వచ్చేసింది దగ్గర. సో ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ ఎస్, ఇది నిన్న నేను యూస్ చేశాను. ఫ్రేగ్రెన్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఉండే, బట్ దాట్ ఫ్రేగ్రెన్స్ ఇస్ నాట్ కైండ్ ఆఫ్ ఇలా మనము పర్ఫ్యూమ్స్ కొట్టే ఫ్రేగ్రెన్స్ కాదు. కొంచెం మంచి ఆయుర్వేదిక్లో వచ్చింది. ఎక్కువసేపు నేను భరించలేకపోయాను ఆ ఫ్రేగ్రెన్స్, కానీ ఏంటంటే ఒక 20-30 మినిట్స్ అయితే ఓకే. ఇఫ్ యు ఆర్ నాట్ సెన్సిటివ్ టు ఫ్రేగ్రెన్సెస్, దెన్ దిస్ ఇస్ లైక్ ఎ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. నైట్ మొత్తం మంచి చెంపి చేసేసుకొని నైట్ అలా వదిలేసుకోండి, మార్నింగ్ లేవగానే యూ విల్ హ్యావ్ దిస్ వెరీ గుడ్ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్. సో యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్, నాకు కోకోనట్ ఆయిల్లో ఇలా ఎసెన్షియల్ సాల్ట్స్ యూజ్ చేయడం ఇష్టం అనేసి. సో అలా నేను ప్రెగ్నెన్సీ ముందు యూజ్ చేసేది ఆర్గన్ ఆయిల్ అండ్ రోజ్మెరీ ఆయిల్ అనమాట. రోజ్మెరీ ఆయిల్ ఇప్పుడైతే అస్సలు నాకు కరెక్ట్ కాదు. ఓన్లీ నేను ఏంటంటే ఆర్గన్ ఆయిల్ లేకపోతే జోజోబా ఆయిల్ వరకు యూజ్ చేయొచ్చు. సో అలా అనేసి నేను ఆర్గన్ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నా ప్రస్తుతానికి. అండ్ ఆర్గన్ ఆయిల్ అనేది జస్ట్ ఇలా కింద మన ఎండ్స్కి స్ప్లిటెన్స్ రాకుండా బ్రిటిల్ హెయిర్ ఉన్నప్పుడు లైట్గా అప్లై చేసుకున్నాం అనుకోండి, మీకు నెక్స్ట్ డే వరకు కొంచెం చాలా హీలింగ్ వచ్చేస్తుంది. అది అలా మీరు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటే కింద ఇంకా స్ప్లిటెన్స్ వచ్చేదే ఉండదు మనకి స్కోప్. దిస్ అమేజింగ్ పీస్ కమ్స్ అలాంగ్ విత్ ద డిప్పర్ యాజ్ వెల్. సారీ, కింద స్పిల్ అయింది నాకు ఆయిల్. సో దిస్ అమేజింగ్ పీస్ కమ్స్ అలాంగ్ విత్ ద డిప్పర్ యాజ్ వెల్. అండ్ ఈ డిప్పర్ మనం ఇలా చింజల్గా తీసుకొని ఒక 3 to 4 డ్రాప్స్ చాలు. అండ్ మీరు షాంపూయింగ్ అయిపోయిన తర్వాత స్టైలింగ్ చేసే ముందు యూజ్ చేసుకోవచ్చు, అది కూడా డాంప్ హెయిర్ పైన. అండ్ ఒకవేళ నైట్ టైమ్స్ కూడా మీరు అలా చిన్న కొంచెం 2 డ్రాప్స్ యూజ్ చేసుకొని మొత్తం హెయిర్కి యూజ్ చేయొచ్చు. అండ్ దే ఆల్సో సజెస్ట్ దిస్ టు యూస్ ఫర్ ఫేస్. ఐ నెవర్ ట్రైడ్ ఇట్, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అహెడ్ విత్ దట్ యాజ్ వెల్. నౌ దిస్ టైనీ ప్యాకేజింగ్ ఇస్ ఫర్ 600 రూపీస్. అండ్ ప్లీజ్ డోంట్ వరీ, 600 రూపీస్ ఇప్పుడు దీనికి పెట్టాలి ఇంత చిన్న దానికని. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. అండ్ ఈ 600 విల్ లాస్ట్ యూ ఫర్ మంత్స్ అనమాట. అట్లీస్ట్ ఫర్ 5 to 6 months మీరు డైలీ అప్లై చేసుకున్నా కూడా. అండ్ హెయిర్ ఆయిలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పార్ట్ షాంపూ. సో షాంపూస్లో నా ఫేవరెట్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ లావెండర్ సిరీస్. అండ్ ఇది వచ్చేసి ఆర్గన్ ఆయిల్ అండ్ లావెండర్తో కలిపి ఉంది. సో ఐ జనరలీ ప్రిఫర్ ఇస్ దిస్ షాంపూ అండ్ దిస్ హెయిర్ మాస్క్. కండిషనర్ యూజువల్గా స్కిప్ చేసేస్తాను నేను, ఎందుకంటే ఈ హెయిర్ మాస్కే చాలా క్రేజీగా పని చేసేస్తాను. దాని తర్వాత మళ్ళీ కండిషనర్ పెడితే నా హెయిర్ అయితే వే డౌన్ అయిపోతుంది. సో అలానే నేను కండిషనర్ యూజ్ చేయను. ఇట్స్ ఏదర్ హెయిర్ మాస్క్ ఆర్ కండిషనర్, బట్ ఐ ప్రిఫర్ ఇస్ హెయిర్ మాస్క్. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఇండివిజువల్గా కలిపితే 1300 చేంజ్, కానీ నాకు కాంబో ఆఫర్లో 730 రూపీస్కి వచ్చేసింది. దట్స్ ఎ గ్రేట్ డీల్ అనుకున్నా నేను. అసలు నేను తీసుకోవద్దు అనుకున్నా, అండ్ నా దగ్గర ముందే చాలా స్టాక్ ఉంది దీంట్లో, కానీ అయినా కూడా నేను తీసేసుకున్నాను, ఎందుకంటే ఐ రియలీ డోంట్ వాంట్ టు మిస్ దట్ డీల్. సో అలా అనేసి ఐ గాట్ దిస్ ప్రోడక్ట్స్ ఫర్ మై సెల్ఫ్. సిన్స్ నేను ఈ ఫేస్లో మొత్తం నో సల్ఫేట్ నో పారాబెన్స్ ప్రిఫర్ చేస్తున్నా కాబట్టి ఐ ఆల్సో వాంటెడ్ టు ట్రై అవుట్ దిస్ మాక్సీ, ఎందుకంటే నాకు రీసెంట్గా శాంపిల్స్ వచ్చాయి మాక్సీది. సో దాని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను, మాక్సీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేసి. దానిపైన చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, చాలా మంది చాలా ఇప్పుడు ట్రై చేసేస్తున్నారు ఇది. అండ్ దిస్ విల్ బి ద నెక్స్ట్ బెస్ట్ ప్రోడక్ట్. అండ్ దీంట్లో వచ్చేసి హైడ్రానిక్ యాసిడ్ ఉంది. అండ్ ఇది నేను ఎలా యూజ్ చేస్తున్నా అంటే, ఫస్ట్ నేను లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ లైట్గా యూజ్ చేసేసుకొని ఫస్ట్ వాష్కి, సెకండ్ వాష్కి వచ్చేసి ఐ యూజ్ దిస్ వన్. ఇవాళ నేను అలానే యూజ్ చేశాను. లిటరల్గా ఇవాళ మొత్తం వెదర్ ఎలా ఉందంటే ఫ్రిజ్ అయిపోవాల్సింది హెయిర్, కానీ అస్సలు ఫ్రిజ్ అవ్వలేదు, మంచిగా ఇంటాక్ట్గా అనిపిస్తుంది. జస్ట్ కర్ల్స్ అయిపోతాయి, ఎందుకంటే హ్యూమిడ్కి కర్ల్స్ అయిపోతాయి ఆబ్వియస్గా మాకు ఈ సీజన్లో. అండ్ దిస్ టైనీ ప్యాకేజ్ ఇస్ ఫర్ 589 రూపీస్ ఇన్ నైకా. కానీ మనకి ఈ ప్రోడక్ట్ చిన్నగా ఉంది, ఎక్కువ షాంపూ పర్సన్ ఉండదు, ఎందుకంటే కొంచెం షాంపూ చాలా లాదర్ ఇచ్చేస్తుంది మనకి. సో అలా మీకు ఇది చాలా వర్త్. ప్లీజ్ డోంట్ వరీ, ఇది మీరు తీసేసుకోవచ్చు. ఎదర్ టేక్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ ఆర్ దిస్ మాక్సీ. అండ్ ఐల్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. అండ్ లాస్ట్ అమేజింగ్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ అమేజింగ్ పీస్. tada! If you're a person like me who has this like humid ki curl అయిపోతుంది, frizz jildi అయిపోతుంది hair అంటే మాత్రం this is the best serum that you can find now. And ఇది Schwarzkopf ది
ఆయిల్ అల్టైమ్ ఆర్గన్ ఫినిషింగ్ ఆయిల్. సో నేను మీకు చూపించినట్టు ఇందాక నా ప్రతి ప్రోడక్ట్లో ఆర్గన్ ఆయిల్ అనేది కంపల్సరీ ఉంది. సో దాట్స్ లైక్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఎందుకంటే నా హ్యూమిడ్కి ఈ హెయిర్ అనేది ఇంకా ఇంటాక్ట్గా ఫ్రిస్ట్రీ ఉండకుండా ఉండాలంటే మాత్రం ఇదే. సో దిస్ వాస్ బేసికలీ ఫర్ 1750 అనమాట. అండ్ నాకు 1000 చేంజ్లోనే వచ్చేసింది. బెస్ట్ డీల్ కదా, అందుకే నేను వెంటనే తీసేసుకున్నాను ఇది. అండ్ ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ హై అండ్ చాలా ప్రైజీ ఉంది, దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ కావాలి అంటే యూ కెన్ గో హెడ్ విత్ లారియల్ ఎక్స్ట్రాడినరీ సిరమ్. అది కూడా చాలా బాగుంటుంది. కానీ అదేంటంటే కొంచెం మనకి 2-3 పంప్స్ ఎక్కువ పడుతుంది అండ్ డైలీ పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇది ఒక రోజు పెట్టుకుంటే మనకి 3 days వరకు యూజ్ అయిపోతుంది. అండ్ నైకా హాట్ పింక్ సేల్ ఈజ్ ఆల్ అబౌట్ గిఫ్ట్స్. అండ్ నాకు ఇన్ని గిఫ్ట్స్ వచ్చేసాయి ఆ 10,000 వర్త్ ప్రోడక్ట్స్కి. ఇలా కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసాయి. సో మాక్సిమం ఈ ప్రోడక్ట్స్ అన్ని ట్రావెల్ ఫ్రెండ్లీ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కీప్ దెమ్ అసైడ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ మై ఫ్యూచర్ అప్కమింగ్ ట్రావెల్. అండ్ ఇది వచ్చేసి అవెనో డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇందాక మనం చూసాం కదా అవెనో డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్ ది పెద్ద ప్యాక్, దాంట్లో చిన్న ప్యాక్ ఇది శాంపుల్ పీస్ అనుకోండి. అండ్ నెక్స్ట్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ ది షాంపూ అండ్ కండిషనర్ ఉంది దీంట్లో. ఓపెన్ చేసి చూద్దాం. అంటే నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇట్లాంటివన్నీ. నాకు చాలా క్యూట్ అనిపిస్తాయి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఇట్లా చూడాలి చేయాలి అంటే. నా అప్కమింగ్ ట్రావెల్కి పక్కన పెట్టేస్తాను. ఇన్ కేస్ నేను ఒకవేళ 1 year ట్రావెల్ చేయగలిగితే ఇప్పుడున్న దాంట్లో, లేదు అంటే ఇంకా మా చెల్లెకి ఇచ్చేస్తాను, నువ్వు యూజ్ చేసేసుకో అనేసి. నౌ దిస్ ఇస్ మినిమలిస్ట్ ద డైలీ రేడియన్స్ రిచువల్. సో ఇది వచ్చేసి బ్రైట్నింగ్ కిట్ అనమాట. దీంట్లో నాకు 3 products వచ్చాయి. ఆ 3 productsలో ఇట్ ఇస్ వన్ హ్యాస్ గ్లైకాలిక్ యాసిడ్ క్లెన్జర్ అనమాట, ఫేస్ సిరమ్ ఉంది విటమిన్ సిది, అండ్ లైట్ ఫ్లూయిడ్ SPF 50. సో దాంట్లో ఐ క్యాన్ ఓన్లీ యూజ్ విటమిన్ సి, ఇంకోటి SPF 50. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ క్యాన్ యూజ్ ద గ్లైకాలిక్ యాసిడ్ క్లెన్జర్. సో ఇంత చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి, ఇవి కూడా ట్రావెల్కి యూజ్ అయిపోతాయి. సో ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మాక్సీ. ఇందాక మాక్సీ తీసుకున్నాం కదా మనం, మాక్సీకి ఇవి ఫ్రీ శాంపుల్ లాగా వచ్చింది. సో ఒకటి వచ్చేసి లీవ్ ఇన్ కండిషనర్ అండ్ వన్ మోర్ ఇస్ ఫ్లెక్సీ స్టైలింగ్ సిరమ్ జెల్. సో నేను ఇది యూజ్ చేశాను. నాకు కొంచెం ఏంటంటే ఇది యూజ్ చేశాను కానీ వే డౌన్ అయిపోయింది హెయిర్. సో ఐమ్ గోయింగ్ టు స్కిప్ దిస్ వన్ ఫర్ నౌ. అండ్ సిరమ్ జెల్ అనేది నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. ఐల్ సీ హౌ దిస్ విల్ లుక్ ఆన్ మై హెయిర్. ఎర్త్ రిథమ్ ఇందాక కాంబో తీసుకున్నాం కదా, ఆ కాంబోకి మనకి ఇది ఫ్రీగా వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ఫైటో రిపేర్ రెటినాల్ బేస్డ్ మాయిశ్చరైజర్. సో ఇప్పుడు ఈ ఉన్న ఫేస్లో అయితే రెటినాల్ యూజ్ చేయొద్దు. నేను జనరల్గా కూడా రెటినాల్ యూజ్ చేయలేదు ఇప్పటివరకు. సో ఇప్పుడు కూడా రెటినాల్ యూజ్ చేయను కాబట్టి ఇది కూడా నేను పక్కన పెట్టేస్తాను. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. అండ్ అంత పెద్ద జాయ్ లోషన్కి మనకి ఇంత చిన్న శాంపుల్ వచ్చింది. ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ దిస్ స్మాల్ లోషన్. దాంట్లో ఇంతే క్వాంటిటీ ఉంది. విటమిన్ సి అనమాట, ఫేస్కి అప్లై చేసుకోవడానికి. సో ఫేస్కి మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చెయ్యం కాబట్టి నేను చెల్లెకి ఇచ్చేస్తా. తను జనరల్గా అలా బాడీకి అలా యూజ్ చేసేస్తుంది. ఈ 1-2 daysలో ఇది ఖతం అయిపోతుంది. నెక్స్ట్ షుగర్ వచ్చింది. దిస్ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ మై హోల్ ఆర్డర్ అనమాట. ఇలా మనకి ఏమైనా ఫ్రీగా వస్తుంది అనేసి. దిస్ ఇస్ లైక్ ఎ హ్యూజ్ సర్ప్రైజ్ ఓన్లీ ఫర్ మీ. ఇదేమో వచ్చేసి చిన్న లిప్స్టిక్ అనమాట, షుగర్ వాళ్ళది. ఇలా క్యూట్గా ఉంది. ట్విస్ట్ చేసుకుంటే ఇంత చిన్నగా ఇలా వస్తుంది. సో నాకైతే కలర్ సెట్ అవ్వట్లేదు. ఇది కూడా ఇంకా చెల్లెకి వెళ్ళిపోతుంది. సో కలర్ వచ్చేసి ఇట్లుంది. సో ఈ షేడ్ వచ్చేసి నా స్కిన్ టోన్కి అయితే సెట్ అవ్వదు. So I'm going to skip this one as well, and this one goes to my sister. From these products we also have hair tools. So hair tools lo I first bought is this Bronson wooden comb brush, something like that. So idi చాలా చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ప్లాస్టిక్ యూజ్ చేయడం నచ్చదు హెయిర్ పైన. ఎందుకంటే అది మొత్తం అంతా అక్యుములేట్ చేసేస్తుంది ఏమైనా మనకు ఉన్న డాండ్రఫ్ ఉన్నా కూడా. కానీ ఇది అలా కాదు. అండ్ ఇంకోటి దీనికి చాలా దూరంలో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ ఫ్రిజ్ అయినట్టు అనిపించదు. అండ్ ఇలా బ్రిటిల్ కూడా అవ్వదు. దీంతో హెయిర్ చాలా సేఫ్ అనిపిస్తుంది నాకు. సో అలా వచ్చేసి ఈ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ హెయిర్ బొనే. అండ్ విత్ అలాంగ్ దాట్ నాకు స్క్రంచీ కూడా వచ్చేసింది ఫ్రీగా. సో ఇది సాటిన్లో ఉంది కాబట్టి పండుకున్నప్పుడు అలా జస్ట్ అలా ఆయిలింగ్ చేసినా కూడా దానిపైన పెట్టేసుకున్న, ఆయిలింగ్ లేకపోయినా కూడా ఇలా పెట్టేసుకుంటే మనకి ఆ సాటిన్ పిల్లో కేస్ అనేది అవసరం లేకుండా ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇట్ కమ్స్ అలాంగ్ విత్ దిస్ క్రంచీ యాజ్ వెల్. సో నాకు ఇది వచ్చేసి 200 రూపీస్కి వచ్చేసింది. ఆ ప్యాడిల్ బ్రష్ వచ్చేసి అరౌండ్ 300కి వచ్చేసింది. సో అలా చాలా మంచి కలెక్షన్ వచ్చింది నాకు 10,000 లోపు. సో దట్స్ ఇట్ ఫర్ నైకా హాట్ పింక్ సేల్ హాల్. అండ్ ఎస్, ఇవన్నీ నేను తీసుకున్న ప్రోడక్ట్స్. సో మళ్ళీ చెప్తున్నా, ఇవి వచ్చేసి ప్రెగ్నెన్సీ సేఫ్ ప్రోడక్ట్సే. ఒకవేళ మీరు యూస్ చేయాలనుకుంటే మాత్రం చేసేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ ప్రెగ్నెంట్ యాజ్ వెల్, దీస్ ఆర్ వెరీ మచ్ సేఫర్ టు యూ బికాస్ ఇట్స్ సేఫర్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. మీకు వీటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చెక్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి హాల్ వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ చేసేసుకోండి. దాట్స్ లైక్ మై హ్యూజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ 2000 సబ్స్క్రైబర్స్. అంటే చాలా లాంగ్ జర్నీ అనను, షార్ట్ జర్నీలోనే 2000 మీరు నాకు తెచ్చేసారు. నేను చాలా తక్కువ వీడియోస్ పెట్టేస్తాను, ఏదైతే నాకు చాలా ఇంపార్టెంట్ అవి పెట్టేస్తాను. అయినా మీరు నాకు అంత మంచిగా సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.